హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ట్యాపో కెమెరాలో ఎస్డి కార్డ్ని ఫార్మాటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నాది ఓపెన్ చేస్తున్నాను. నాది ఓపెన్ చేయగానే న్యూ మైక్రో ఎస్డి కార్డ్ ఐడెంటిఫైడ్ అని చెప్తుంది. ఇనిషియలైజ్ అని అంటుంది కదా, సో నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫార్మాటింగ్ అని వచ్చింది అండ్ ఫెయిల్ టు ఫార్మాట్ యువర్ మైక్రో ఎస్డి కార్డ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అంటుంది. సో నేను మళ్ళీ దీంట్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ రికార్డింగ్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ మైక్రో ఎస్డి కార్డ్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఫార్మాట్ అని ఉంది కదా, ఇక్కడ ఫార్మాట్ ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా మనకు ఫార్మాటింగ్ అని వచ్చేసి సేమ్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఈ ఎర్రర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనం లో క్వాలిటీ మైక్రో ఎస్డి కార్డ్ మెమరీ కార్డ్ యూస్ చేయడం వల్ల ఇలాంటివి వస్తాయి. అండ్ సెకండ్ ఏంటి అంటే, మనకు క్లాస్ 10 లేదా అంతకన్నా ఎక్కువ మోడల్ మెమరీ కార్డ్ మాత్రమే వర్క్ అవుతాయి ట్యాపో కెమెరాస్లో. అండ్ మీరు ఇంకో ఏం ట్రై చేయండి అంటే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మీరు క్విక్ ఫార్మాట్ చేసినప్పుడు మీ మెమరీ కార్డ్ వర్క్ అవ్వదు. అంటే మీరు సిస్టంలో ఇన్సర్ట్ చేసి క్విక్ ఫార్మాట్ కొట్టకూడదు. క్విక్ ఫార్మాట్ని అన్చెక్ చేసి నార్మల్ జనరల్ ప్రొసీజర్ ఉంటుంది ఫార్మాట్కి, అది చేయాలి. అది చేసినప్పుడు మీకు అట్లీస్ట్ ఒక 1 hour అయితే పడుతుంది, ఒక్కొక్కసారి 2 hours పడుతుంది. ఆ తర్వాత మాత్రమే మీరు రీఇన్సర్ట్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, కెమెరా ఆన్లో ఉన్నప్పుడు మీరు మెమరీ కార్డ్ పెడితే సరిగా వర్క్ అవ్వదు. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే, కెమెరా టర్న్ ఆఫ్ చేసి మెమరీ కార్డ్ తీసి మళ్ళీ పెట్టండి. అలా ఒక 5-6 times చేసిన తర్వాత మీరు ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఇంకొకటి ఏం చేయండి అంటే, మీ ట్యాపో కెమెరా యాప్ ఉంది కదా, ఆ యాప్లో క్యాష్ ఉన్నా కూడా మీకు అలా రాదనమాట. సో మీరు ఆ క్యాష్ని డిలీట్ చేసి మళ్ళీ తర్వాత కెమెరాని ఆఫ్ చేసి తర్వాత మెమరీ కార్డ్ రీఇన్సెట్ చేసి ఆన్ చేయండి. ఆ తర్వాత ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఇవేవి వర్క్ అవ్వలేదు అనుకుంటే, మీరు 64 GB 128 GB వాడుతున్నట్లయితే మీరేం చేయండి అంటే 32 GB కానీ లేదా 8 GB కానీ ట్రై చేయండి. ట్రై చేస్తే వర్క్ అవుతుంది. నా కేసులో నేను అన్నీ ఫాలో చేశాను, బట్ 64 GB వర్క్ అవ్వలేదు. సో 32 GB పెడితే మాత్రం వర్క్ అయింది. సో తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే, ట్యాపో టెక్నికల్ సపోర్ట్ ఉంది, వాళ్ళకు నాకు 64 GB అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు ఏంటి అనేది ఒక టికెట్ రైజ్ చేశాను. అండ్ వాళ్ళకి మన మ్యాక్ అడ్రస్, తర్వాత మనం ఏ కంపెనీ మెమరీ కార్డ్ కొన్నాము, దాని డీటెయిల్స్ ఏంటి, ఎంత జీబీ ఏంటి అనేది పెడితే వాళ్ళన్నీ చెక్ చేసి మనకు ఏం చేయాలనేది చెప్తారనమాట. సో అలా చెక్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీది ఈ మెమరీ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు, వేరే ట్రై చేయండి అన్నారు. అప్పుడు నేను ట్రై చేస్తే నాకు వర్క్ అయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.